క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నాం. యోహాను గారు యేసు ప్రభుకున్న 12 మంది అపోస్తలులు ఒకడు. యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు. బైబిల్ గ్రంథములో 4వ సువార్తను, 3 లేఖలను, దర్శన గ్రంథాన్ని ఈ అపోస్తలుడే లిఖించి ఉన్నాడు. అపోస్తలులందరూ వేదసాక్ష్య మరణం పొందుకున్నారు. కానీ యోహాను గారు చంపబడలేదు అని బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అపోస్తలుడు మత్స్యకారుల కుటుంబంలో జన్మించాడు. తన యొక్క తండ్రి జబదాయి, తల్లి సలోమి, సోదరుడు యాకోబు. యాకోబు యోహానుల స్వభావాన్ని బట్టి యేసు ప్రభు వారిని ఉరిమెడివారు అని పిలిచేవారు. యేసు ప్రభువు యోహాను ఎంతగానో ప్రేమించారు. అందుకనే ప్రభు యోహానును ముఖ్యమైన సందర్భాలలో వెంట పెట్టుకుని వెళ్లారు. తాబోరు పర్వతం మీద ప్రభు దివ్య రూపం ధరించినప్పుడు పేతురు, యాకోబులతో పాటు యోహాను కూడా ప్రభు తీసుకువెళ్లారు. ప్రభు యొక్క దివ్య రూపాన్ని చూసి ధరించే గొప్ప భాగ్యము ఈ అపోస్తలుడు పొందుకున్నాడు. పేతురు అత్త జ్వరముతో మంచం పట్టి ఉన్నప్పుడు ప్రభు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను తాకి స్వస్థపరిచి ఉన్నారు. ఆ సమయంలో కూడా యోహాను గారు ప్రభుతో ఉన్నాడు. యాయూరు కుమార్తె మరణించిన యాయూరు కుమార్తెను జీవంతో లేపటానికి ప్రభు యోహాను గారిని కూడా వెంట పెట్టుకుని వెళ్లి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా భోజనం సిద్ధం చేయడానికి పేతురు యోహానులకు ప్రభు బాధ్యతను అప్పచెప్పారు. కడరాత్రి భోజన సమయంలో ప్రభు యొక్క వక్షస్థలానికి ఆనుకుని కూర్చున్న శిష్యుడు కూడా యోహాను గారే. ప్రభు శిలువలో మరణించినప్పుడు శిలువ క్రింద ఉన్న ఏకైక అపోస్తలుడు యోహాను గారే. ఆ సమయంలో యేసు ప్రభు యోహానుకు ఒక గొప్ప బాధ్యతను అప్పచెప్పాడు. మరియమాత సంరక్షణ బాధ్యతను యోహాను గారికి ప్రభు అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రభు యోహాను ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యోహాను ప్రభుని విశ్వసించాడు, ప్రభును ఎక్కువగా ప్రేమించాడు, ప్రభుని వెంబడించాడు. మనం కూడా యోహాను వలె ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి, అందరికంటే మిన్నగా ప్రేమించాలి. అందుకనే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను మనం ధ్యానం చేసుకుంటున్నాం. సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక. అందరికంటే దేవుణ్ణి మిన్నగా ప్రేమించాలి. వ్యక్తుల కన్నా, వస్తువుల కన్నా, సమస్తము కన్నా ప్రభునే ఎక్కువగా ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ప్రభుని ప్రేమిస్తామో ప్రభు యొక్క ప్రేమను కూడా అదే రీతిలో మనం పొందుకోగలము. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభు, ఈ రోజున పునీత యోహాను గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. యోహాను గారు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు. అదే విధముగా మేము కూడా ఆయన వలె నిన్ను ఎక్కువగా ప్రేమించి జీవితాన్ని ధన్యం చేసుకునే గొప్ప భాగ్యం దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.